ఈరోజే గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి రోజు రాత్రి 12 గంటల లోపు 5 రూపాయల బిళ్ళను అక్కడ పెట్టండి చాలు. 5 నిమిషాల్లో మీకున్నటువంటి దరిద్రాలు పోయి 5 కోట్లు వచ్చి పడతాయి. ఈ గురు పౌర్ణమి అంటేనే చాలా ప్రత్యేకమైనది. మనకి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే గురు పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది. మనకి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమినే గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. ఎవరికైతే జాతకంలో దోషాలు ఉన్నాయో ఆ దోషాలను పటాపంచలు చేసి వారు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో, అలాగే వారి యొక్క ఆరోగ్యం విషయంలో, అలాగే ధన విషయంలో ఎందులోనైనా కానీ మొదటి స్థాయిలో వారు నిలబడగలగాలి అంటే కనుక కేవలం వారికి గురుబలం మాత్రమే ఉపయోగపడుతుంది. అటువంటి గురుబలాన్ని పెంచుకోవడానికి ఈరోజు ఖచ్చితంగా ఈ యొక్క 5 రూపాయల బిళ్ళను అక్కడ పెట్టండి చాలు. 5 నిమిషాల్లో మీకున్నటువంటి దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి 5 కోట్లు వచ్చి పడతాయి. మాకు అప్పుల సమస్యలున్నాయి, ఈ అప్పుల సమస్య నుంచి మేము ఎలా బయటపడాలి అని చెప్పి బాధపడేవారు కూడా మీ యొక్క అప్పులన్నీ తీరిపోయి ఎదుటి వారికి అప్పు ఇచ్చే స్థాయికి మీరు ఎదిగిపోతారు. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. 4 వైపుల నుంచి ధనాకర్షణ అనేది పెరుగుతుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఏ పని చేసినా కూడా ఆ పనిలో మీకు 3 పువ్వులు 6 కాయలుగా కలిసి వస్తుంది. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఎవరైతే మా చేతిలో డబ్బు నిలవడం లేదు అని చెప్పి, అలాగే అనేక రకాలైనటువంటి వేరే సమస్యలతోటి బాధపడుతున్నా కూడా ఈ యొక్క సంకల్పం చెప్పుకొని 5 రూపాయల బిళ్ళను అక్కడ పెడితే చాలండి. మీకున్నటువంటి సమస్యలు తొలగిపోవడంతో పాటుగా గురుబలం అనేది మీకు చాలా చాలా ఎక్కువగా దొరుకుతుంది. అయితే ఈరోజు మీరు సూర్యోదయానికి ముందే నిద్రలేచి బయట వాకిలంతా కూడా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని బయట ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి. ఈ యొక్క గురు పౌర్ణమి రోజు మాత్రమే కాదండి, మిగతా రోజుల్లో కూడా ఇంటి వాకిలి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండి తీరాలి. మనకు ఏదైనా కానీ సూతకమో మైలో వస్తే తప్ప ఇంటి ముందు ముగ్గు వేయడం మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. ఎందుకంటే ఇంటి యొక్క ముగ్గు అనేది లక్ష్మీ కటాక్షానికి, మన ఇంట జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు ప్రత్యేకంగా స్నానం చేసేటప్పుడు ఒక బకెట్ నీళ్ళల్లో కొంచెం శంకుపూలు కానీ, ఒక గుప్పెడు వేపాకులు కానీ, లేదంటే కనుక ఒక చిటికెడు నల్ల నువ్వులు కానీ వేసుకొని స్నానం చేయడం వల్ల మీకున్నటువంటి శనిగ్రహ దోషాలు తొలగిపోవడంతో పాటుగా గురుబలం అనేది అమాంతం పెరిగిపోతుంది. అలాగే ఇవి ఏవి కూడా అందుబాటులో లేని పక్షంలో బకెట్ నీళ్ళల్లో ఒక చిటికెడు పసుపును వేసుకొనైనా కానీ ఈరోజు మీరు స్నానం చేయండి. మొదటిగా మీకు ఈరోజు పౌర్ణమి గడియలు ఎంతవరకు ఉన్నాయో చెప్తాను. ఈరోజు పౌర్ణమి గడియలు అనేవి సాయంత్రం 8 గంటల 5 నిమిషాల వరకు ఉన్నాయన్నమాట. అయినా కూడా మనకి నిండు పౌర్ణమి అనేది 8 గంటల 5 నిమిషాల వరకు ఉంది. కాబట్టి మీరు ఈ రాత్రి 12 గంటల లోపు నేను చెప్పిన విధంగా 5 రూపాయల బిళ్ళను అక్కడ పెట్టండి చాలు. అది కూడా 8 గంటల లోపు పూజలో పెట్టి తర్వాత ఎక్కడ పెడితే మీకు ధనలాభం అనేది కలుగుతుందో నేను చెప్తాను. మనకి పండితులు, మునులు, ఋషులు ఎంతోమంది కూడా 1000 కళ్ళతోటి గురు పౌర్ణమి కోసం ఎదురు చూస్తారు. ఎందుకు అంటే మనకి ప్రతి నెల కూడా పౌర్ణమి అనేది వస్తూ ఉంటుంది. కానీ మనకి 100 పౌర్ణములు కలిపితే ఎంతటి శక్తి ఉంటుందో ఈ ఒక్క గురు పౌర్ణమికి రెట్టింపు శక్తి అనేది ఉంటుంది. పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు, అలాగే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. పైగా ఈ పౌర్ణమి అనేది గురు పౌర్ణమి కావడం ఎంతో విశేషం. ఇటు లక్ష్మీ కటాక్షంతో పాటుగా గురుబలాన్ని పెంచుకోవడానికి కూడా ఈ పౌర్ణమి రోజు చేసే ఈ చిన్న పరిహారం అనేది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే ఈరోజు మీరు చంద్రుడికి ఆర్ఘ్యాన్ని సమర్పించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సాయంత్రం చంద్రుడు వచ్చిన తర్వాత 8 గంటల 5 నిమిషాల లోపు
మీరు చంద్రుడికి ఆర్ఘ్యాన్ని సమర్పించుకోవచ్చు. చంద్రుడికి ఆర్ఘ్యాన్ని సమర్పించడం వల్ల మనకి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఎవరైనా అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్నా, చర్మ సంబంధిత సమస్యలతోటి బాధపడుతున్నా, చాలామందికి కూడా గజ్జి, దురద, తామర, ఇంకా వచ్చేసి సోరియాసిస్ ఇటువంటి సమస్యలు ఉంటాయి కదండి. ఆ సమస్యలన్నింటినీ కూడా పూర్తిగా మటుమాయం చేసుకోవడానికి ఈరోజు మీరు చంద్రుడికి ఆరోగ్యం అంటే చంద్రుడికి ఆర్ఘ్యాన్ని సమర్పించడం వల్ల అనేక రకాలైనటువంటి చర్మ సమస్యలు దూరం అవుతాయి. అయితే ఈరోజు మీరు చంద్రునికి ఆర్ఘ్యాన్ని సమర్పించేటప్పుడు మగవారు అయితే కనుక చక్కగా మీరు కండవ కట్టేసేసుకొని పైన షర్ట్ ఏం వేసుకోకండి. ఎందుకంటే చంద్ర కిరణాలు అనేవి మన యొక్క చర్మాన్ని తాకాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీ దగ్గర వెండి గ్లాస్ ఉంటే కనుక వెండి గ్లాసు, ఒకవేళ వెండి గ్లాసు లేకపోతే కనుక మామూలు గాజు గ్లాస్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరి ఇంటిలో, ఆ గాజు గ్లాసులో ఆవు పాలు ఉంటే ఆవు పాలు లేని పక్షంలో మామూలుగా ప్యాకెట్ పాలు, గేదె పాలు ఏవో ఒకటి, ఒక అరగిద్ద చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు, అరగిద్ద పాలు తీసుకొని అందులో చిటికెడు పసుపును వేసి ఆ యొక్క పసుపు కలిపినటువంటి నీళ్లను మీరు తూర్పు ముఖం వైపుగా నుంచొని చంద్రకిరణాలు మిమ్మల్ని తాకుతున్న సమయంలో మీరు అంటే ఎడమ చేత్తో గ్లాసును పట్టుకొని కుడి చేత్తో ఆ పాలను కిందకి పడేలా, ఒక దారలా పడేలా మీరు చక్కగా ఆర్ఘ్యాన్ని చంద్రుడికి సమర్పించుకోవాలన్నమాట. ఈ సమయంలో మీకు ఇష్టమైనటువంటి మంత్రాన్ని, మీకు నచ్చిన దైవనామాన్ని జపించుకోవచ్చు. మీ యొక్క మనసులోని సంకల్పాన్ని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆర్ఘ్యాన్ని సమర్పించడం వల్ల చంద్రుడు ఆరోగ్య ప్రదాత. మనకి చంద్రుడు మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని ప్రసాదించడంతో పాటుగా మనకి ఆ యొక్క పౌర్ణమి నుంచి వచ్చే శక్తి అనేది మన శరీరం మీద పడి నూతన ఉత్తేజంతో మన శరీరం ఉక్కుల వజ్రంలా మెరిసిపోతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోవద్దు. అలాగే గురు పౌర్ణమి అంటేనే మనకి వ్యాస మహర్షి పుట్టిన రోజుని, అంటే వ్యాస మహర్షి జయంతిని గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. ఈ పౌర్ణమి రోజు గురువులను విశేషంగా పూజించుకోవాలి. మనకి తల్లి తండ్రి తర్వాత అంతటి స్థానాన్ని ఇచ్చింది కేవలం గురువుకి మాత్రమే. మనకి మంచి దారి ఎలా ఉంటుందో చూపించడానికి, మనం తప్పుడు దారిలో అడుగు పెట్టకుండా ఉండటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడానికి, అలాగే మన శ్రేయస్సు, మన భవిష్యత్తు, మన ఆనందాన్ని కోరుకోవడంలో గురువు ఎప్పుడూ కూడా మొదటి స్థానంలో ఉంటారు. కాబట్టి ఈరోజు మీకు తల్లిదండ్రులు, అలాగే మీకు చదువు నేర్పి విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులకు, అలాగే గురువు స్థానంలో ఉన్నటువంటి సాయిబాబాకు, దత్తాత్రేయ స్వామికి, రాఘవేంద్ర స్వామికి, వ్యాస మహర్షికి విశేషంగా పూజలు చేసుకోవాలి. ఈ రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల మీ యొక్క జాతకంలో గురుబలం అమాంతం పెరిగిపోతుంది. అలాగే ఈరోజు మీరు అంటే మీకు దగ్గరలో ఉండేటువంటి ఏదైనా గురువు దేవాలయానికి వెళ్ళి మీరు అక్కడ శనగలను, అంటే సాయిబాబా గుడికి వెళ్తే కనుక శనగల మాలను బాబా గారికి సమర్పించండి. శనగల మాలను బాబా గారికి సమర్పించడం వల్ల మీకు ఏలినాటి శని దోషాలు, అర్ధాష్టమ శని దోషాలు తొలగిపోయి మీ యొక్క జాతకంలో ఉండేటువంటి రాహువు, కేతువు, కుజదోషాలు అనేవి పూర్తిగా పటాపంచలైపోతాయి. ధనాకర్షణ పెరుగుతుంది. డబ్బు మీకు 4 వైపుల నుంచి దూసుకు వస్తుంది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా మీకు విద్య నేర్పినటువంటి గురువుల వద్దకు వెళ్ళి వారికి పాదాభివందనాలు చేసుకొని వారికి ఏదైనా కానీ పండ్లు సమర్పించడం వల్ల, వారి ఆశీర్వాదం మీకు కలగడం వల్ల భవిష్యత్తులో మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అలాగే మీరు ఏ పని చేసినా కూడా వారి ఆశీర్వాదం మీకు అండగా తోడుగా ఉండటం వల్ల మీరు చేసే పనుల్లో విజయం అనేది మీకు దక్కుతుందన్నమాట. అలాగే ఈరోజు సాయిబాబా గుడిలో ధుని వెలుగుతూ ఉంటుంది కదండి. ఆ ధుని వెలుగుతున్నప్పుడు ఆ ధునిలో మీరు ఎండిన కొబ్బరికాయను తీసుకొని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఆ ఎండు కొబ్బరికాయను ధునిలో కనుక పడవేసినట్లయితే మీరు అనుకునేటువంటి సంకల్పం అనేది నెరవేరడంతో పాటుగా మీ మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ, నరదిష్టి, ఇతరులు మీ మీద పడి ఏడుస్తుంటే వారి ఏడుపులు అనేవి పూర్తిగా భస్మమైపోతాయన్నమాట. అలాగే ఈరోజు సాయంత్రం లోపు
కుక్క కనిపిస్తే కుక్కకి గోధుమ పిండితోటి చేసినటువంటి రొట్టెను పెట్టే ప్రయత్నం చేయండి. దీనివల్ల అనేక రకాలైనటువంటి కష్టాల నుంచి మీరు బయటపడి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారన్నమాట. ప్రతి ఒక్క మనిషిలో అనేక రకాలైనటువంటి కష్టాలు, నష్టాలు, సమస్యలు ఉంటాయి. ఏ పని అనుకున్నా జరగకపోవడం, భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగడం, పిల్లలు పక్కదారి పట్టడం, పిల్లలు అనేక రకాలైనటువంటి చెడు వ్యసనాలకు బానిసలు కావడం, చదువుని సరిగ్గా పట్టించుకోకపోవడం, అలాగే వేరే ఇతర చెడు యాక్టివిటీల్లో చాలా ఎక్కువగా పాల్గొనడం, తల్లిదండ్రుల మనస్సుని కష్టపెట్టే విధంగా మాట్లాడటం, వ్యాపారాలలో, ఉద్యోగాలలో మీరు రూపాయి పెడితే కనీసం 10 పైసలు కూడా లాభం రాకపోవడం, ఇటువంటి సమస్యలతోటి, ధన సమస్యలతోటి చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంతమంది వాటిని బయటకు చెప్పుకొని చాలా బాధను బయటకు వెళ్ళగక్కుకోవటం వల్ల కొంచెం మనశ్శాంతిని పొందుతారు. మరికొంతమంది ఏమో మానసికంగా లోపలే ఎదుటివారికి చెప్తే మాకేం వస్తుంది, మాకేం ఆ బాధలు తీరవు కదా, కష్టమేందో నష్టమేందో మేమే పడాలి కదా అన్నట్లుగా ఆలోచిస్తారనమాట. అటువంటి వారు మానసికంగా కృంగిపోతారనమాట. ఆ మానసిక వ్యాధులను తొలగించడానికి, మానసికమైనటువంటి ప్రశాంతత అనేది మీ జీవితంలో కలగడానికి డబ్బు చాలా వరకు కూడా అవసరం. డబ్బు అనేక రకాలైనటువంటి బంధుత్వాలను పెంచుతుంది. డబ్బు కుటుంబ కలహాలను దూరం చేస్తుంది. డబ్బు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. డబ్బు ఉంటే గౌరవం దక్కుతుంది. అలా అని చెప్పి డబ్బే శాశ్వతం కాదు. కష్ట సుఖాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఎవరి జీవితంలో అయితే గురుబలం ఎక్కువగా ఉంటుందో వారి జీవితంలో అదృష్టం ఎప్పుడూ కూడా అండగా ఉంటుందన్నమాట. కాబట్టి మన పెద్దలు ఎన్ని దోషాలు ఉన్నా కానీ జాతకంలో గురుబలం అనేది ఉండేలా చూసుకోవాలి అని చెప్పి చెప్తారనమాట. ఆ గురుబలం అనేది పెంచుకోవడం కోసం ఈరోజు 5 రూపాయల బిళ్ళతోటి ఈ విధంగా చేస్తే చాలు, పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఈ పౌర్ణమి రోజు విశేషంగా లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించుకోవాలి. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఎరుపు రంగు పుష్పాలతోటి, సాయిబాబాకు ఎంతో ప్రీతికరమైనటువంటి పసుపు రంగు పుష్పాలతోటి అలంకరించుకొని మీరు ఈరోజు పాలతోటి చేసినటువంటి నైవేద్యాన్ని ప్రసాదంగా నైవేద్యంగా పెట్టి, అలాగే కుదిరితే ఈరోజు చింతపండు పులిహారను కూడా చేసి నైవేద్యంగా సమర్పించి భక్తులకు ఆ పులిహారను పంచిపెట్టండి. ఈ విధంగా పులిహారను చేయడం వల్ల మీకు గురుబలం అనేది పెరుగుతుంది. అలాగే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా కలుగుతుందన్నమాట. ఈరోజు ఆవు నేతితోటి పసుపు ఒత్తులు వేసి దీపారాధన చేయడం వల్ల కూడా మీ యొక్క జాతకంలో గురుబలం అనేది పెరుగుతుంది. అలాగే ఈరోజు ఎవరికైనా కానీ అన్నదానం చేయడం వల్ల కూడా గురుబలం అనేది పెరుగుతుంది. అలాగే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే గోమాత పూజ. మనకి గోమాతలో 33,000 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. గోమాత నుదుటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, అలాగే గోమాతను చక్కగా పూజించుకొని, గోమాతను నడుము దగ్గర, తోక దగ్గర తాకి, గోమాత కింద దూరి గోమాతకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని తినిపించడం వల్ల కూడా మీకు లక్ష్మీ కటాక్షంతో పాటుగా గురుబలం అనేది పెరుగుతుంది. ఈరోజు గోమాతకు ఆకుకూరలు తినిపించడం వల్ల శని దోషాలు అనేవి తొలగిపోతాయి. గోమాతకు కూరగాయలు తినిపించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. గోమాతకు పెసలు కానీ, బియ్యం కానీ, లేదంటే కనుక ఉలవలు కానీ నానపెట్టి, ఆ నానపెట్టిన వాటితో పాటుగా బెల్లాన్ని కలిపి పెట్టడం వల్ల మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు పటాపంచలైపోయి దీర్ఘాయుష్షు అనేది కలుగుతుంది. అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఈరోజు ప్రత్యేకంగా సాయిబాబాను పూజించుకోవడం, సాయిబాబాకు పాలతో చేసినటువంటి పాలకోవాను, చపాతీను నైవేద్యంగా
సమర్పించడం, దాన్ని ప్రసాదంగా నలుగురికి పెట్టుకోవడం వల్ల కూడా మీ యొక్క జీవితంలో, మీ యొక్క జాతకంలో గురుబలం అనేది అమాంతం పెరుగుతుంది. ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా కోడిగుడ్డు కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, రొయ్యలు కానీ, పీతలు కానీ అంటే నాన్ వెజ్కి సంబంధించి ఎటువంటివి కూడా ఈరోజు ముట్టకూడదు, తినకూడదు. ఇంటి వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలి. సాయంత్రం సంధ్యా సమయంలో ద్వార పూజ చేసుకోవడం వల్ల, ఈరోజు పౌర్ణమి కాబట్టి, లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి చక్కగా గడపను శుభ్రంగా నీట్గా తడిగుడ్డతోటి తుడుచుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇరువైపులా కూడా దీపారాధన ప్రమిదలు పెట్టి ఆవు నేతితోటి ఈరోజు దీపారాధన చేస్తే అంటే ద్వార పూజ కనుక చేసినట్లయితే అష్టైశ్వర్యాలు అనేవి సిద్ధిస్తాయి. ఆ ఇంట నెగిటివ్ అనేది దూరం అయిపోయి ఆ ఇంట పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుందన్నమాట. తద్వారా మీకు లక్ష్మీ కటాక్షం అనేది పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఈరోజు మీరు ఒక చిన్న గ్లాసుడు పాలు తీసుకొని ఆ పాలల్లో కొంచెం పసుపును వేసి, అలాగే కొంచెం ముద్ద కర్పూరాన్ని వేసి, లేదంటే కొంచెం సెంటుని కానీ వేసి ఆ పాలని గడపకి ఇరువైపులా కూడా చిలకరించి చల్లినట్లయితే దానివల్ల కూడా మీకు లక్ష్మీ కటాక్షం అనేది అమాంతం పెరిగిపోతుంది. ఆ ఇంట నెగిటివ్ ఎనర్జీలు ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా దూరం అయిపోతాయి. అలాగే ఈరోజు ఉప్పు ప్యాకెట్ ఇంటికి తీసుకొచ్చుకోవడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నట్లే. అలాగే ఈరోజు ఒక బౌల్ తీసుకోండి, అది గాజుదైనా పర్లేదు, లేదంటే మట్టిదైనా పర్లేదు, లేదంటే పింగాణిదైనా పర్లేదు. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 గుప్పెళ్ళు రాళ్ళ ఉప్పును వేయండి. దాని మీద కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం ఆవాలను వేయండి. తరువాత 5 రూపాయల బిళ్ళను దాని మీద పెట్టండి. ఈ గిన్నెను తీసుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో 4 వైపులా 4 మూలలా చూపించండి. ఈ విధంగా చూపించిన తర్వాత మీరు పూజ చేసేటప్పుడు ఈ గిన్నెను మీ పూజ దగ్గర పెట్టుకొని మీ యొక్క మనసులోని సంకల్పాన్ని చెప్పుకోండి. తరువాత ఈరోజు మొత్తం కూడా దాన్ని అలాగే వదిలేసేయండి. అయితే ఈ 5 రూపాయల బిళ్ళను పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు మీరు ఈ పూజలో 5 రూపాయల బిళ్ళను పెట్టిన తర్వాత కరెక్ట్గా మీరు ఈ 5 రూపాయల బిళ్ళను నైట్ అంతా కూడా అలాగే వదిలేసేయాలి. పౌర్ణమి గడియల్లో మాత్రమే ఈ పూజ చేస్తే మీకు ప్రతిఫలం అనేది సిద్ధిస్తుంది. మరుసటి రోజు ఉదయం ఉప్పు, పసుపు, కుంకుమ, ఆవాలు వీటన్నింటినీ కూడా పారే నీటిలో పడవేయాలి. ఈ 5 రూపాయల బిళ్ళను లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందు పెట్టి తరువాత మీరు మామూలుగా యథావిధిగా పూజ చేసుకొని ఒక చిన్న పసుపు రంగులో ఉండే క్లాత్ను అంటే ఒక చిన్న గుడ్డ ముక్కను తీసుకొని అందులో 5 రూపాయల బిళ్ళను, కొంచెం ముద్ద కర్పూరాన్ని, కొంచెం పసుపుని, కొంచెం కుంకుమను వేసి ఆ పసుపు రంగు క్లాత్ను ముడిపెట్టి మీ బీరువాలో డబ్బు, బంగారం పెట్టుకునేటువంటి ప్రదేశంలో పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు పెట్టడం వల్ల ముద్ద కర్పూరం అంటే స్వామివారికి అంటే విష్ణుమూర్తికి, తిరుమల వెంకన్న స్వామికి ఎంతో ప్రీతికరమైనది. అలాగే అమ్మవారికి కూడా ఎంతో ప్రీతికరమైనది. కాబట్టి ముద్ద కర్పూరపు వాసన అనేది మీరు బీరువా తీసిన వెంటనే గుప్పుమని వచ్చేస్తుంది. ఆ విధంగా ఎవరి బీరువాలో అయితే సుగంధ పరిమళం అనేది వస్తుందో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ 5 రూపాయల బిళ్ళ ఎక్కడైతే మీరు డబ్బు, బంగారం ఉండే స్థానంలో పెడతారో అక్కడికి డబ్బు వస్తూనే ఉంటుంది. ధనం అనేది లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. అసలు ఎలా వస్తాయో కూడా మీకు అర్థం కాదు. మీరు మట్టి ముట్టుకున్నా కూడా బంగారం అయిపోతుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. మీ అప్పులు తీరిపోయి ఎదుటి వారికి అప్పులు ఇచ్చే స్థాయికి మీరు ఎదుగుతారు. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. లక్ష్మీ కటాక్షంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఖచ్చితంగా ఈ పరిహారం ఈరోజు చేసుకోండి. ఈరోజు వంకాయ కూడా తినకూడదండి.
తినకూడదండి. నేను ఇందాక చెప్పాను కదా, కోడిగుడ్డు కూడా అస్సలు తినకూడదు. అలాగే ఈరోజు కాకరకాయ కూడా అస్సలు తినకండి. అలాగే ములక్కాయ కూడా అస్సలు తినకండి. అలాగే చిక్కుడుకాయ కూడా ఈరోజు అస్సలు తినకండి. ఈరోజు మీరు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. చాలామంది కూడా ఈ గురు పౌర్ణమి రోజు బాబా గారిని ఎంతో నమ్మకంతో పూజించుకొని ఉపవాసం ఉంటారు. అటువంటి వారు ఒంటిపూట భోజనం చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదనమాట. ఒకవేళ ఉండలేని వారు అల్పాహారం తీసుకొని ఒంటిపూట భోజనం అనేది చేసుకోవచ్చు అనమాట. ఈరోజు మీరు పూజ చేసుకునేటప్పుడు ఆవు నేతితోటి దీపారాధన చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కుదరని పక్షంలో నువ్వుల నూనెతో చేసుకోండి. అర్థమైంది కదా. మరి ఈరోజు గురు పౌర్ణమి రోజు రాత్రి 12 గంటల లోపు 5 రూపాయలతో ఏం చేయాలి, పాటించవలసిన నియమాలు ఏంటి, చేసుకోవలసినటువంటి ముఖ్యమైన పరిహారాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా. మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఖచ్చితంగా హైప్ ఇచ్చి మీ అమూల్యమైన పాయింట్స్ని ఈ వీడియోకి యాడ్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన లైఫ్ పరిహార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మరి కొంతమంది బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ యొక్క పరమేశ్వరుని ఆశీస్సులతో పాటు లక్ష్మీ కటాక్షం అనేది, గురుబలం అనేది మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క మనసులోని సంకల్పాన్ని చెప్పుకుంటూ ఓం లక్ష్మీ దేవియే నమః అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలా కామెంట్ చేయడం వల్ల మీ యొక్క మనసులోని సంకల్పం క్షణాల్లోనే నెరవేరుతుంది. రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు కూడా ధన్యవాదములండి.